గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ పైన టాప్ లో ముఖ్యంగా 2 వార్తలు ఇచ్చారు. అవి కరువు వల్ల ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది అంటూ ఇస్తూ, ముఖ్యంగా చెప్పాలంటే ఈ కరువు వల్ల ఒక ఊరే బయటకు తేలింది అంటూ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి రాజరాజేశ్వర జలాశయంలో నీరు తగ్గడంతో ముంపు గ్రామాలు బయటపడుతున్నాయి. ఈ జలాశయం నిర్మాణంలో 11 గ్రామాలు ముంపుకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం జలాశయం నుంచి కుడి ఎడమ కాలువకు దిగువన ఉన్న లోయర్ మేనర్ డ్యాం కు నీటిని విడుదల చేస్తుండటంతో జలాశయంలో నీరు తగ్గి ముంపు గ్రామాల్లోని ఇళ్లు, ఆలయాలు, పాఠశాలలు బయటపడుతున్నాయి అంటూ వార్తను చూడొచ్చు. ఇది పైన ఆ ఫోటోగ్రాఫ్ ను కూడా ఇక్కడ ముద్రించారు. ఇక బోరుమన్న చెరువులు ఇక్కడ నల్లగొండ జిల్లా ముషంపల్లి గ్రామంలోని చెరువులో రైతులు వేసిన బోర్లు ఇవి. ఈ చెరువు కింద 150 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో పుష్కలంగా నీరుంటే భూగర్భ జలాలు పెరిగి చుట్టుపక్కల 6 గ్రామాల్లో బోరు బావుల నుంచి ధారాళంగా నీరొచ్చేది. ప్రస్తుతం ఈ తటాకం అడుగంటిపోవడంతో దాని కింద ఉన్న ఆయకట్టుతో పాటు సమీప గ్రామాల్లో బోర్లు ఎండిపోయి పంట దెబ్బతింటోంది అంటూ ఈ 2 వార్తలను ఈ కరువు పరిస్థితుల వల్ల ఎట్లా ఉంది సిచ్యువేషన్ అనేది ఇస్తూ వార్తనిచ్చారు. అండ్ బ్యానర్ ఐటమ్ విషయానికి వద్దాం. 6వ తేదీన కాంగ్రెస్ కు సంబంధించి జనజాతర సభ ఉన్నటువంటి విషయం తెలిసిందే కదా. సో ఆ ప్రాంగణాన్ని పరిశీలించేందుకు వెళ్లినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత మీడియాతో మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ ఇదే బ్యానర్ ఐటమ్ గా ఇచ్చారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం అన్నటువంటి హెడ్లైన్ తో ఈ వార్తనిచ్చారు. బిడ్డ జైలుకి వెళ్లాక ఆయనకు ప్రజలు గుర్తొచ్చారు. 1000 పుస్తకాలు చదివినా వానాకాలం ఎప్పుడొచ్చేది తెలీదా, ఎన్నికల్లో లబ్ధి కోసమే మాజీ సీఎం వేషాలు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక గత 6 నెలల్లో 57.6% లోటు వర్షపాతం అంటూ డెడ్ స్టోరేజ్ కి చేరిన ప్రధాన జలాశయాలు గత మార్చితో పోలిస్తే గనక 205 మీటర్ల లోతుకు పడిపోయిన భూగర్భ జలమట్టం అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. ఇక కాంగ్రెస్ లో మిగిలినది 6 ఎమ్మెల్యేలే అంటూ ఈ 6 గ్యారంటీలు అమలు చేయకుంటే జరిగేది ఇదే. హామీలు నెరవేర్చలేమని కేంద్రానికి సీఎం లేఖ రాస్తే నిధులు తెస్తామంటున్న బండి సంజయ్. ఈడ్చికొట్టిన ఈసీ అన్నటువంటి హెడ్లైన్ తో మీరు ఒకటి వార్తను చూడొచ్చు. ఇది ఏపీకి సంబంధించి. ఏపీలో ఒక ఐజీ, 3 కలెక్టర్లు, 5 ఎస్పీల బదిలీ. అయితే వైసీపీతో అంటగాగుతున్నారన్న ఫిర్యాదుపై ఈసీ చర్యలు తీసుకుంది అంటూ ఈనాడు కథనాన్ని ప్రచురించింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించే వార్తను హైలైట్ చేస్తూ ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటంగా ఇచ్చింది. ఒకటి, ఫోన్ ట్యాపింగ్ తో కారు సీట్లకే ఎసరు అన్నటువంటి ఒక క్వశ్చన్ తో, అంటే విచారణ చేస్తున్నటువంటి క్రమంలో తెలుస్తున్నటువంటి విషయాలు, ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తున్నటువంటి విషయాలు, కారు సీట్లకే ఎసరు తెచ్చేటువంటి ప్రమాదం ఉంది అంటూ వార్తలిచ్చారు. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థుల కదలికలు, సంభాషణలపై పోలీసులతో బీఆర్ఎస్ పార్టీ నిఘా పెట్టిందా అన్నటువంటిది ఇక్కడ ఒక క్వశ్చన్ లేవనెత్తుతూ ఈ వార్తని హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. అండ్ కేసీఆర్ ను చూస్తే జాలేస్తుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ, ఈ ఎన్నికలున్నందునే రైతులపై కపట ప్రేమ, లేదంటే బయటకు వచ్చేవారే కాదు, మీ పాపాలకు భయపడే నాడు వరుణుడు పారిపోయాడు, అందుకే కరువు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని నిర్బంధించారు, కానీ మేము కేసీఆర్ పర్యటనకు ఏర్పాట్లు చేశాం. ఇక జూన్ 9న ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి ప్రమాణ స్వీకారం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక లీగల్ నోటీసులు పంపిస్తా. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ పేరు ప్రస్తావిస్తున్నటువంటి క్రమంలో కొన్ని వార్తాపత్రికలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, సో ఆధారాలు లేకుండా ముఖ్యంగా కావాలని ఈ విధంగా నిందలు వేస్తూ చేస్తే గనక ఖచ్చితంగా పరువు నష్టం కేసు వేస్తాము, నోటీసులు పంపిస్తాం, లీగల్ గా అప్రోచ్ అవుతామని చెప్పేసి ఏదైతే మాట్లాడారో అదే ఈ వార్త. మరోవైపు కేటీఆర్ కు భయం ఎందుకు, ఫోన్ ట్యాపింగ్ లో ఆయన ప్రమేయం లేకపోతే అంత కలవరం దేనికి, నోటీసులు ఇస్తే జవాబిచ్చేందుకు సిద్ధం, జైల్లో ఉన్న కవిత రుద్రాక్షమాల కావాలని అడుగుతున్నారు, 10 ఏళ్లలో ఆమె మెడలో తాలిబొట్టు ఎన్నడూ చూడలేదు, జైలుకి వెళ్ళాక తాలి గుర్తొచ్చిందా, మంత్రి కొండా సురేఖ చేసిన విమర్శలు. 100 కోట్లు హాంఫట్, తుక్కు పేరిట తినేశారు. ఈ కేటీపీఎస్ లోని పాత విద్యుత్ ప్లాంట్ల తొలగింపు పనుల్లో భారీ కుంభకోణం జరిగింది అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ నిరుడు నిండు కాలువై నేడు గుండె చెరువై అంటూ ఎస్ఆర్ఎస్పీ దిగువ ఆయకట్టుకు నీరందించే కాకతీయ కాలువ ఇది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఇటు ఎస్ఆర్ఎస్పీ అటు కాళేశ్వరం నీళ్లతో నిత్యం కలకల్లాడింది.
కాలంతో సంబంధం లేకుండా మండు టెండల్లోనూ కాలువలు నీళ్లతో నిండుగా ప్రవహించాయి. నిరుడు ఏప్రిల్ నెలలో లోయర్ మానర్ డ్యాం నుంచి విడుదలైన నీటితో కాకతీయ కాలువ ఇలా కలకల్లాడింది అంటూ అప్పుడు ఇప్పుడు అంటూ ఈ వార్తను ఇచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు నిన్న సీఎస్ ను కలిసి పంటలు అంటే ఎండిన పంటల నష్టపరిహారం ఇవ్వాలి రైతులకు, అంటే ఈసీ అనుమతితో రుణమాఫీ చెయ్యాలి, ఈ యాసంగి వడ్లకు 500 బోనస్ ఇవ్వాలి క్వింటాకు వచ్చేసి, రైతు సమస్యలపై సీఎస్ కు బీఆర్ఎస్ వినతి. హరీష్ హెచ్చరిక, కాలువలో కదలిక. నీళ్లుడుస్తారా, గేట్లు ఎత్తుకోవాలనా, ప్రభుత్వానికి హరీష్ రావు హెచ్చరిక. నీళ్లిడుస్తారా, గేట్లు ఎత్తుకోవాలనా, ప్రభుత్వానికి హరీష్ రావు హెచ్చరిక. 2 గంటల్లోనే దిగొచ్చిన ప్రభుత్వం మల్లన్న సాగర్ నుంచి కూడవెల్లికి 8 క్యూసెక్ల నీరు విడుదల. అంటే హరీష్ హెచ్చరించడంతోనే ఇది జరిగింది అని. పంటలు ఎండిపోతాయని ముందే కేసీఆర్ ఎందుకు చెప్పలే? చనిపోయిన 200 మంది రైతుల వివరాలు ఇస్తే పరిహారం ఇస్తాం. 48 గంటల్లోనే వివరాలు ఇవ్వండి. కోడ్ ముగిశాక ఆర్థిక సాయం. ఎన్నికల కోడ్ వల్ల కొన్ని గ్యారంటీలు ఇవ్వలేకపోయామన్న సీఎం రేవంత్. నెక్స్ట్ వెలుగు. నువ్వు చెప్పిన ఆ రైతు ఆత్మహత్యల వివరాలు ఇస్తే ఆదుకుంటాం. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేసీఆర్ చెప్తున్నాడు. ఆయనకు 48 గంటల సమయం ఇస్తున్నాం. చనిపోయిన ఆ 200 మంది రైతుల పూర్తి వివరాలు ప్రభుత్వానికి ఇవ్వాలి. మీరు చెప్పినట్టు రైతులు చనిపోయి ఉంటే వాళ్ళ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏ కాలం ఎప్పుడో తెలియదా? వానాకాలంలో సీఎం ఉన్నదే నువ్వు, మా వల్ల కరువు వచ్చిందంటవా? 80,000 పుస్తకాలు చదివిన మేధావితనం ఇదేనా? కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. హార్డ్ డిస్క్లు ముక్కలు చేసి మూసీలో వేసి ప్రణీత్ రావుతో కలిసి ఆధారాలు ధ్వంసం చేసిన భుజంగరావు తిరుపతన్న. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఏపీ వార్తా విశేషాలు ఈనాడు. ముందుగా ఏపీలో ఈనాడు గనక చూసినట్లయితే, ఈడ్చుకొట్టిన ఈసీ అంటూ జగన్ భక్త ఉన్నతాధికారులను పక్కన పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం అంటూ ఐజీ, 3 కలెక్టర్లు, 5 ఎస్పీల బదిలీ, అధికార పార్టీ అరాచకాలకు కొమ్ము కాసినందుకు శిక్ష, ప్రతిపక్షాల అణచివేత నిబంధనల పాత్రకు ఇదే ఫలితం అంటూ ఈ వార్తను ఇచ్చింది ఈనాడు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఏపీ ఆంధ్రజ్యోతి. సాక్షి. పెన్షన్లు ఆపింది చంద్రబాబే, వాలంటీర్ల వ్యవస్థపై మొదటి నుంచి అక్కసే. మదనపల్లి సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ముఖ్యంగా ఏపీలో రాజకీయం అటు వాలంటీర్లు పెన్షన్ల పంపిణీపైనే జరుగుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. సో నిన్న మదనపల్లి సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ అసలు పెన్షన్లు ఆపింది చంద్రబాబే, వాలంటీర్ల వ్యవస్థపై మొదటి నుంచి ఆయన అక్కసే వెళ్ళగక్కుతున్నారు అని చెప్పేసి అన్నటువంటి విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తూ ఇదే బ్యానర్ ఐటంగా తీసుకున్నారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ బ్యానర్ ఐటంగా ముఖ్యంగా 9 మందిపై వేటు, అడ్డగోలు అధికారులపై ఈసీ బదిలీ కొరడా అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ ఆంధ్రజ్యోతి కథనాన్ని ఇచ్చింది. నానుకున్న వాళ్లను నాశనం చేశాడు సీఎం జగన్ పై వైఎస్ షర్మిల ఫైర్. జగనన్న ఎందుకు భయం, అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు, అరెస్ట్ చేస్తే నిజాలు బయటపడతాయా అని చెప్పేసి సునీత అన్నటువంటి విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తూ ఈ వార్తలను ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.